స్వాతంత్ర సమరయోధుడు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు అడుగు జాడలు నడిచిన దేవరంపాడు ఉప్పు సత్యాగ్రహ శిబిరానికి మహర్దశ రానుంది. చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన ఈ ప్రాంతాన్ని వచ్చే ఏడాది కల్లా అద్భుతమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతానని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు హామీ ఇచ్చారు. టంగుటూరి ప్రకాశం పంతులు 155వ జయంతి సందర్భంగా దేవరంపాడులోని ఉప్పు సత్యాగ్రహ శిబిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల పాల్గొన్నారు. ప్రకాశం పంతులు విద్యాభ్యాస సమయంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని అనంతరం దేశ స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు అంటూ గుర్తు చేశారు. 2 రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా పనిచేసిన జీవితాంతం ప్రజాసేవకే అంకితమైన మహనీయుడు అంటూ కొనియాడారు. ప్రకాశం పంతులు చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, ఉప్పు సత్యాగ్రహ శిబిరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే దామచర్ల స్పష్టం చేశారు. దేవరంపాడు గ్రామంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలను కూడా వివరించారు. వడా చైర్మన్ షేక్ రియాజ్ మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో ప్రకాశం పంతుల పాత్ర అమోఘమన్నారు. బ్రిటిష్ సైనికులు తుపాకులు గురిపెట్టినా బెదరకుండా గుండె చూపించిన ధీరుడు ప్రకాశం పంతులు అంటూ కొనియాడారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి మాట్లాడుతూ ధైర్యానికి ప్రతిరూపమే టంగుటూరి ప్రకాశం పంతులు అన్నారు. ఆ ధైర్యమే ఆయన్ను ఆంధ్రకేసరిగా నిలిపిందంటూ పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ దేవరంపాడు గ్రామంతో తనకెంతో అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. చిన్నతనంలో ఈ గ్రామానికి వచ్చి గుళ్లకమ్మ వాగు, బకింగ్హామ్ కెనాల్లో ఈతగొట్టిన విషయాలను గుర్తు చేశారు. ధైర్యం, సాహసం, త్యాగం, వ్యక్తిత్వానికి నిలువెత్తు నిదర్శనం ప్రకాశం పంతులు అంటూ కొనియాడారు. ఆయన పేరుతో ఏర్పడిన జిల్లాలో పనిచేయడం గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కమ్మేపల్లి సీతారామయ్య, జిల్లా పంచాయతీ అధికారి అనుపమ, తహసీల్దార్ కృష్ణమోహన్, ఎంపీడీఓ రాజశేఖర్, స్పెషల్ ఆఫీసర్ శేషుబాబు, టీడీపీ నాయకులు కమ్మేపల్లి శ్రీనివాసరావు, పోలవరపు వెంకటరామయ్య, గున్నపనేని శ్రీనివాసరావు, నలమోతు బాలగంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం పంతులు దేవరంపాడు వచ్చిన సమయంలో ఆయనతో అనుబంధం కలిగిన కృష్ణంరాజును ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ఘనంగా సన్మానించారు. అలాగే ప్రకాశం పంతులు జైల్లో ఉన్న సమయంలో రచించిన నా జీవిత యాత్ర గ్రంథాన్ని సభలో పాల్గొన్న అతిథులకు అందజేశారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ రైట్ ఇప్పుడే మాకన్నా లివింగ్ రూమ్ కూడా ఉంది సార్. అదే పక్కన నైట్ టైం ఫోటో తీసుకున్నాను.
వెనక విగ్రహం ఆ వీడియో మెట్రో రోడ్డుని నిర్మాణం ఏర్పాటు చేయించి ఆయన శుభ్రస్థాయి మీదనే శంకుస్థాపన అలాగే మనకు నియోజకవర్గ అభివృద్ధి చేయాలి. దీని ఆశీస్సులు ఈ గ్రామం ఈ చుట్టుపక్కల పరిసరాల ప్రసక్తులుగా మహనీయుడిగా త్యాగమూడు చిత్రపటాన్ని మన ప్రీతం శాసనసభ్యులు కూడా ఈ ఆహ్వానాన్ని ఆర్డీఓ గారు శ్రీ జోసెఫ్ కుమార్ గారిని టంగుటూరు ప్రకాశం పంతులు గారు శుభ్రాజోష్ణా పులకితయామిని పుల్లకుసుమితా సుమధుర శోభిని శుభే మాతరం. ఇప్పుడు మరణం నుండి అమరత్వం వైపు నడిపించు. అలా సాగిపోవడమే మానవ ధర్మం, జీవితానికి అర్థం, పరమార్థం. ప్రతి మనిషి జన్మించడం, జీవించడం, జీవుణ్ణి విడిచిపెట్టడం అనేది ప్రాణుల్లో సర్వసాధారణమైన విషయం. కానీ జయంతి సందర్భంగా మన ఊర్లో దేవరంపాడులో ఒక మంచి కార్యక్రమం పెట్టుకున్నాం. అదేవిధంగా పొద్దున్న కూడా కలెక్టరేట్లో నివాళులు అర్పించాం. అదేవిధంగా టంగుటూరు ప్రకాశం పంతులు గారు చేసిన సేవలను కానీ, ఏ విధంగా ఆయన ఆ రోజుల్లో స్వాతంత్రం కోసం చేసిన సేవల్ని అన్నీ కూడా గుర్తు తెచ్చుకున్నాం. అదేవిధంగా మనం ఒకసారి గమనించినప్పుడు ఇందాక మన మాస్టర్ గారు అయితే చాలా క్లారిటీగా ఆయన గురించి అన్నీ కూడా చెప్పారు. పేదరికంలో పుట్టి చదువు కోసం అనేక ఇబ్బందులు పడి చదువుకొని, అదేవిధంగా ఆయన ఎల్ఎల్బి చేసి అదేవిధంగా మంచి చదివిన తర్వాత కూడా ఉద్యోగం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అయినా కూడా దేశం కోసం, దేశ ప్రజల కోసం ఆయన మన గాంధీ గారి అడుగుజాడల్లో ఆ రోజుల్లో ఆయన నడిచి స్వాతంత్రం కోసం ఎంతో త్యాగం చేసిన వ్యక్తి టంగుటూరు ప్రకాశం పంతులు గారు. ఆయన ఉండే పరిస్థితుల్లో కూడా మనం చూసుకున్నప్పుడు ధైర్యశాలి, ఏదైనా కూడా ముందుండి నిలబడే వ్యక్తి, ఏదైనా కూడా మన దేశం బాగుండాలి, మన ప్రజలు బాగుండాలి, మనకి స్వతంత్రం రావాలి అని పట్టుదలతో కృషి చేసిన వ్యక్తి మన టంగుటూరు ప్రకాశం పంతులు గారు. కాబట్టి ఆయన అనేక ఉద్యమాల్లో కూడా పాల్గొన్నారు. ఆయన అనేక ఉద్యమాల్లో పాల్గొని అదేవిధంగా ఎంతో సంపాదించే అవకాశాలు ఉన్నా కూడా అదే ఉమ్మడి చెన్నై గారిని ముఖ్యమంత్రిగా చేశారు. మన ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రిగా చేశారు.
అదేవిధంగా ఎన్నో మంత్రి శాఖలు చేశారు. ఎన్ని చేసినా కూడా దేశం కోసం, దేశ ప్రజల కోసం అనేక రకాలుగా కూడా కష్టపడిన వ్యక్తి మన టంగుటూరి ప్రకాశం పంతులు గారని కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరం కూడా మనం ఈరోజు ఈ ప్రశాంతమైన వాతావరణం ప్రశాంతంగా మనం గడుపుతున్నామంటే ఆ రోజుల్లో వాళ్ళు చేసిన త్యాగాలని చెప్పి కూడా మనం గుర్తించుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఆ రోజు వాళ్ళు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా, అవసరమైతే చనిపోతారు, కాలుస్తారన్నా కూడా దగ్గర నిలబడి మన దేశం కోసం, మన కోసం కృషి చేసిన వాళ్ళనందరం కూడా మనం తలుసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు దేవరంపాడులో ఆ రోజుల్లో స్తూపం ఇక్కడ పెట్టడం జరిగింది. ఆ స్తూపాన్ని కూడా ఆ రోజు పెట్టినప్పటి నుంచి కూడా మనం ఏదో విధంగా దేవరంపాడులో మనకి జయంతి రోజు కార్యక్రమాలు చేయటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి పోయినసారి మనం కూడా వచ్చినప్పుడు కూడా మన వాళ్ళు రోడ్డు బాగలేదని చెప్తే మన దగ్గర 60 లక్షలు పెట్టేసి 1.5 కిలోమీటర్ వరకు రోడ్డు ఉంటే ఆ రోడ్డును కూడా మనం చేసుకోగలిగాం. అదేవిధంగా మనకి ఇక్కడికి వచ్చే లోపల వడా ఫండ్స్ని పెట్టి చుట్టూరు కూడా ఇక్కడ ఫెన్సింగ్ వేసి గార్డెన్ చేయాలి. ఇక్కడికి కూడా స్కూల్ పిల్లలు కానీ ఎవరు వచ్చినా కూడా వాళ్ళు తెలుసుకునే విధంగా, అంటే ఆ రోజు చేసిన సేవలు కానీ ఆ రోజు ఉండే విధంగా గుర్తుండేటట్టుగా ఇక్కడంతా కూడా ఒక మంచి పార్క్ను కూడా డెవలప్ చేయాలని చెప్పేసి ఆ రోజు అనుకున్నాం. దాన్ని కూడా పెట్టాం. ఈ నెక్స్ట్ ఇయర్కి వచ్చే లోపల ఆ పార్క్ కూడా ఓపెన్ చేసి ఇక్కడ ఒక మంచి ప్లేస్గా, ఒక టూరిజం ప్లేస్ మాదిరి పిల్లలు ఎవరైనా కూడా బస్సులో వచ్చి కాసేపు ఇక్కడ సరదాగా ఉండేటట్టుగా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేస్తామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి అదేవిధంగా మనకు వచ్చే లోపలికి మన గ్రామం దేవరంపాడుకు వచ్చే లోపలికి రోజు వరకు దగ్గర ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానీ, అదేవిధంగా తల్లికి వందనం కానీ, అన్నదాత సుఖీభావ కానీ, ఈ ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలన్నీ కూడా ఈరోజు దగ్గర 2,80,00,000 రూపాయలు ఈ చిన్న గ్రామానికి కూడా ఖర్చు పెట్టాం. అదేవిధంగా విలేజ్ ఓవర్ హెడ్ ట్యాంక్ కావాలంటే దానికి అప్పటికప్పుడు శాంక్షన్ చేసి దానికి కూడా 34 లక్షల రూపాయలు విలేజ్ దానికి కూడా శాంక్షన్ చేశాం. అదేవిధంగా హెల్త్ సెంటర్ కూడా, విలేజ్ హెల్త్ సెంటర్ కూడా ఎప్పుడైనా కూడా ఎమర్జెన్సీ ఇబ్బందులు ఉన్నా కూడా ఒక డాక్టర్ని పెట్టి ఈరోజు ప్రతి దగ్గర కూడా హెల్త్ సెంటర్స్ పెడతా ఉన్నారు. దానికి కూడా మన దగ్గర కూడా ఇవాళ ప్రారంభించుకున్నాం. ఇక్కడ కూడా ఒక డాక్టర్ ఉంటాడు. మీరు ఎమర్జెన్సీ ఉండేదంతా కూడా ఇక్కడ చూసుకొని మళ్ళీ ఫస్ట్ ఎయిడ్ తీసుకొని మన ఒంగోలు కానీ లేకపోతే కరవాదిలో పిహెచ్ సెంటర్ ఉంది కాబట్టి అక్కడికి తీసుకెళ్ళటానికి ఉన్నా కూడా ఫస్ట్ ఎయిడ్ చేసుకోవటానికి ఒక హాస్పిటల్ కూడా విలేజ్ హాస్పిటల్ పెట్టడం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇలా అభివృద్ధి కార్యక్రమాల్లో అన్నీ కూడా ఏదైతే అవసరాలు ఉన్నాయో దాన్ని అన్నీ కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. తప్పకుండా కూడా ఏ ప్రాంతం కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఇబ్బంది లేని వాతావరణం తీసుకురావాలి. ఇబ్బంది లేకుండా ప్రజల్ని చూసుకోవాలనేదే మన ఎన్డీఏ కూటమి ఉద్దేశం అని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఈరోజు ఎంతమంది ఉన్నామో రేపు కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఒక మంచి పవిత్రమైన ప్లేస్ మాదిరి ఆయన తిరిగిన నెల ఈరోజు ఒంగోలు కానీ, అదేవిధంగా కొన్ని ప్లేసులు వినోదరాయుడుపాలెం కానీ ఇలాంటివన్నీ కూడా టంగుటూరి ప్రకాశం పంతులు గారు తిరిగారు. అలాంటివన్నీ కూడా మనం గుర్తుండే విధంగా మనం ముందుగా తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఈరోజు మన పెద్ద ఆయన అయితే ఆయనతోటి వాళ్ళ మనవలు వాళ్ళందరితోటి తిరిగిన వ్యక్తి. ఈరోజు అలాంటి అతన్ని కూడా నేను చూడటం కూడా చాలా సంతోషంగా ఉంది. అలాంటి పెద్ద ఆయన కూడా ఈరోజు టెంట్ వాళ్ళందరినీ కూడా గుర్తుపెట్టుకోవటం అవసరాలు ఉన్నాయి. ఈరోజు వాళ్ళంతా కూడా ఆ రోజుల్లో ఏ విధంగా ఉన్నారో ఒక కలపం లేకుండా వాళ్ళు చేసే పనులు కూడా 10 మంది బాగుండాలనే ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళంతా ఆ రోజుల్లో ఉండే పెద్దలంతా కూడా చేసి మనం గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ మీ అందరికీ వచ్చిన మీ అందరికీ అదేవిధంగా పిల్లలకి అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తూ కూడా ఏదైతే బద్దువారిపాలెం ఉందో, దేవరంపాడు ఉందో, దేవరంపాడు హరిజనవాడికి అదేవిధంగా మన గుండాయిపాలెనికి 4 ఊర్లు కలిపి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా 4 కోట్లకి ఎస్టిమేషన్ వేసాం. అది కూడా పూర్తి అయిపోయిందంటే మనకి మంచినీళ్ళ సమస్య ఇక్కడ ఏ ఊరికి ఉండదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దాన్ని కూడా మొదలు పెడతాం తొందరలో, అది కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. టంగుటూరి ప్రకాశం పంతులు గారు, ఆయన గురించి మనం ఎంత చెప్పినా కూడా తక్కువే. ఎందుకంటే దేశం కోసం, రాష్ట్రం కోసం ఆయన చేసినటువంటి సేవలు మనందరం కూడా ఒక స్ఫూర్తిగా ఆయన ఆశయాలను తీసుకువెళ్ళాలి. స్వాతంత్ర ఉద్యమంలో ఆ రోజు బ్రిటిష్ వారు తుపాకులు పెడితే
చొక్కా విప్పి గుండె చూపించి కాల్చండ్రా అని చెప్పేసి వాళ్ళ ముందుకు వెళ్ళినటువంటి ఒక ధీరుడు. ఆ ధైర్యంకే ఆయనకి బ్రిటిష్ వారే ఆంధ్రకేసరి అనే బిరుదు ఇవ్వటం జరిగింది. అది ప్రజలు ఇచ్చినటువంటి బిరుదు కాదు, బ్రిటిష్ వారు ఇచ్చినటువంటి బిరుదు ఆంధ్రకేసరి. అలాంటి మహనీయుడు క్విట్ ఇండియా ఉద్యమంలో, ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో ఎంతో కీలక పాత్ర పోషించి ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా ఆయనకి కూటమి ప్రభుత్వం తరపున, జనసేన పార్టీ తరపున ఘనంగా నివాళులు అర్పించుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు సూచన మేరకు గతంలో కూడా ఇక్కడికి రావటం జరిగింది. ఇక్కడ ఈ ప్రాంతం చుట్టూరు కూడా ఫెన్సింగ్కి ఒక 15 లక్షల రూపాయలు ఉడాకి అప్లికేషన్ పెట్టడం, ఆ 15 లక్షలు కూడా ఉడా నుంచి అప్రూవల్ చేసి ఈ ఫెన్సింగ్ అయ్యే విధంగా త్వరలోనే ఇక్కడ ప్రాణంగంలో ఎవరు కూడా అడుగు పెట్టకుండా ఫెన్సింగ్ వేసే విధంగా మేము సమకూరుస్తామని చెప్పి నిధులు ఈ సభా వేదికగా మాట్లాడుతున్నాం. టంగుటూరి ప్రకాశం పంతులు గారి 155వ జయంతి ఉత్సవాలకి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు, పిల్లలందరికీ కూడా నా శుభాశీస్సులు. అలాగే మన వక్త చెప్పినట్లు ఇక్కడ ఈ దేవరంపాడుకి నాకు చాలా అనుబంధం ఉంది. ఇక్కడ ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి పెద్దవారు కూడా ఆయన 2 విధాల, ఒకటి మా నానమ్మ గారికి తమ్ముడు వరుస, అలాగే మా నాన్నగారికి అంటే మా అత్తయ్య గారికి భర్త వరుస, 2 విధాలా కూడా బంధురికం ఉంది. అలాగే ఇక్కడ కూడా చాలామంది ఉండే ఉంటారు. నేను ఎప్పుడో చిన్నప్పుడు రావడం తప్పితే ఆ తర్వాత మళ్ళీ నేను ఇటు దేవరంపాడు వైపు వచ్చింది లేదు. నేను యాక్చువల్గా ఎమ్మెల్యే గారు ఇట్లా కాల్ చేసి ఈ టంగుటూరి ప్రకాశం పంతులు గారి గురించి దేవరంపాడు గ్రామంలో చేస్తున్నాము, వస్తే బాగుంటుందంటే ఖచ్చితంగా రావాల్సిన విషయమే, వస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రాంతంతో నాకు చిన్నప్పుడు ఏదైతే వచ్చి ఈ గుండ్లకమ్మ వాగులో కానీ బకింగ్హామ్ కెనాల్లో కానీ ఒక 2-3 సార్లు ఈత చేసినటువంటి అనుభవం, ఆ జ్ఞాపకాలు కూడా ఉన్నాయి. సో ఆ జ్ఞాపకాలన్నీ కూడా నెమరు వేసుకున్నట్టు ఉంటుంది. అది చాలా మధురమైన అనుభూతిని ఇస్తుంది. సో అందుకోసం ఈరోజు రావడం నిజంగా నాకు సంతోషదాయకం. ఇక్కడ మిమ్మల్ని అందరినీ కలవటం కూడా నా నిజంగా సంతోషం అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఇక ఈరోజు విషయానికి వచ్చినట్లయితే టంగుటూరి ప్రకాశం పంతులు గారి గురించి, మహనీయుడి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ మహనీయుడి యొక్క గొప్పతనం, ఆయన యొక్క ధైర్య సాహసాలు కావచ్చు, ఆయన త్యాగ నిరతి కావచ్చు, ఆయన చేసినటువంటి సేవలు కావచ్చు, ఆయనకి ఉన్నటువంటి వ్యక్తిత్వం కావచ్చు, ఇలాంటి విషయాల మీద అందరూ కూడా పెద్దవారందరూ చెప్పడం జరిగింది. అయితే మనకు మన ప్రకాశం పంతులు గారి పేరు పెట్టడం అనేది మాకు అధికారులుగా కలెక్టర్ గారికి కావచ్చు, ఎస్పీ గారికి కావచ్చు, మా మీద మరింత బాధ్యత ఉంటుంది. ఎందుకంటే అంతటి మహనీయుడి పేరు పెట్టినటువంటి జిల్లాకి మేము అధికారులుగా ఉండి ఇక్కడ ఈ ప్రజలందరికీ సేవ చేయటం అనేది అంత సామాన్యమైన విషయం కాదు. అంటే ఇందాక అన్నట్లు మా మీద ఇంకా ఎక్కువ బాధ్యత ఉంటుంది. అంటే మేము చేసేటటువంటి సేవ మహనీయుడికి అంతటి కాకపోయినప్పటికీ ఆయనకి దగ్గర దాకా వచ్చేటటువంటి విధంగా అయినా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మేము కూడా ఎంతో జాగ్రత్తగా చేయాల్సిన పరిస్థితి. అయితే మనకు ఇక్కడ ప్రకాశం జిల్లాలో మనకున్నటువంటి మంచి విషయం ఏంటంటే మనకున్నటువంటి నాయకులు కావచ్చు, మనకున్నటువంటి ప్రజానికం కావచ్చు, అందరూ ఎంతో కొంత ఆ మహనీయుడి ఆశయాలతోటి, ఆయన యొక్క స్ఫూర్తితోటి ముందుకు నడిచేటటువంటి వ్యక్తులుగానే ఉంటారు. కాబట్టి మాకు కూడా అధికారులకు ఇక్కడ వర్క్ చేయడం అనేది చాలా అదృష్టకరమైన విషయం. అండ్ ఈరోజు ఏదైతే ఆ మహనీయుడి గురించి మనం అందరం కూడా మాట్లాడుకున్నాం, ఇది మాటలతోనే కాకుండా అది మన నడవడికలో కావచ్చు, మన యొక్క వ్యక్తిత్వంలో కావచ్చు, ప్రతి ఒక్కరిలో కూడా అది ప్రతిబింబించాలి. ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులు ముఖ్యంగా ఈ విషయాలు ఏదో వచ్చాం చేసాం కాకుండా చిన్నారులు దీన్ని మనసుకు తీసుకొని రేపు ఫ్యూచర్లో వాళ్ళు కూడా బాగా చదువుకొని ఆ మహనీయుడి అడుగుజాడల్లో నడిచి మన
దేవరంపాడు కావచ్చు, మన జిల్లా కావచ్చు, మన రాష్ట్రానికి కావచ్చు, మన దేశానికి కూడా సేవ చేస్తారని చెప్పి, మన దేశ పురోగతికి అభివృద్ధికి అందరూ కూడా తోడ్పాటును అందిస్తారని చెప్పి ఆశిస్తూ, అలాగే మన ఎమ్మెల్యే గారు కూడా దేవరంపాడుకి సంబంధించి కావచ్చు, మన నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు, ఆయన చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయటం, ఎంతో ఆయన సేవా తత్పరతతోటి ముందుకెళ్ళటం చాలా మంచి విషయం, మనం అందరం కూడా అభినందించాల్సిన విషయం. కాబట్టి ఈరోజు ఈ సందర్భంగా మీ అందరితో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మరొకసారి నేను ఈ దేవరంపాడుకి వచ్చేదానికి అవకాశం కలిగించినందుకు ఒకసారి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, టంగుటూరి ప్రకాశం పంతులు గారి 155వ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ముందుగా నా నమస్కారములు. మా జనరేషన్ అయి ఉండొచ్చు, మన సీనియర్స్ జనరేషన్స్ అయి ఉండొచ్చు, లేతే ఇప్పటి యువత అయి ఉండొచ్చు, మనందరికీ ఒక ప్రత్యేకత ఉంది. మనకు ఇన్ఫర్మేషన్ ఎక్కువ, ఆప్షన్స్ ఎక్కువ, అలాగే ఆపర్చునిటీస్ కూడా చాలా ఎక్కువ. కానీ మనకు అవసరమైనది ఒకటే, కరేజ్ టు చూస్ వాట్ ఈజ్ రైట్. ఆ ధైర్యానికి ఒక పవర్ఫుల్ ఎగ్జాంపుల్ టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఒకప్పుడు దేశ స్వాతంత్రం కోసం పోరాడుతున్నప్పుడు బ్రిటిష్ అధికారులు ఎదుట నిలబడడం అంటే ప్రాణాలను పణంగా పెట్టడమే. అయినా కానీ ప్రకాశం పంతులు గారు వెనక్కి తగ్గలేదు. భయం ఉంది, అయినా ముందుకు వెళతాను అనే ధైర్యమే ఆయనను ఆంధ్ర కేసరిగా చేసింది. అదే మనకు ఈరోజు కూడా అవసరం ఉంది. ఆయన జీవితం మనకు ఒక విషయం స్పష్టంగా చెప్తుంది. సక్సెస్ అంటే పేరు రావడం కాదు, సక్సెస్ అంటే మనం నమ్మిన విలువల కోసం నిలబడడం మాత్రమే. కాబట్టి ఒక మాట గుర్తుంచుకుందాం, బీ మోడర్న్ ఇన్ టెక్నాలజీ బట్ టైమ్లెస్ ఇన్ వాల్యూస్. అదే ఆంధ్ర కేసరి గారికి మనం ఇచ్చే నిజమైన నివాళి అని తెలియచేసుకుంటూ ధన్యవాదాలు.